రంజాన్ అంటే కేవలం ముస్లింల పండగే కాదు, ఇది మన అందరికీ ఒక మెసేజ్ ఇచ్చే పవిత్రమైన సమయం కూడా. మతం వేరైనా మన భావాలు ఒక్కటే. ఆకలి అందరికీ ఒకేలా ఉంటుంది, దయ కూడా అందరిలో ఉండాలి. రంజాన్ నెలలో పవిత్ర ఖురాన్ మొదటిసారి అవతరించింది. ఈ నెలలో ముస్లింలు ఉదయం నుంచి సాయంత్రం వరకు రోజా పాటించి ఇఫ్తారుతో ఉపవాసాన్ని ముగిస్తారు. రంజాన్లో ముస్లింలు ఉపవాసం ఉంటారు. మన హిందూ సాంప్రదాయాల్లో కూడా ఉపవాసాలు ఉంటాయి. అంటే ఏమిటి? మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే, మనసును శుద్ధి చేసుకోవడం. జకాతు ద్వారా అవసరమైన వారికి సహాయం చేస్తారు. మన దగ్గర కూడా దానం, అన్నదానం చేస్తాం. అంటే మతాలు వేరైనా మానవత్వం ఒక్కటే. ఇలాంటి పండుగలు మనకు ఒక విషయం నేర్పిస్తాయి: మనం ముందు మనుషులం, తరువాత మతాలు అని. ఈ రంజాన్ మన మధ్య ప్రేమను పెంచాలి, అభిమానాన్ని పెంచాలి. హిందూ ముస్లింలు అన్నదమ్ములుగా కలిసేలా చేయాలి. మన ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్. మన అందరం కలిసి ఉంటేనే దేశం బలంగా ఉంటుంది. జై హింద్.